కేసీఆర్ కుమారుడు మంత్రిగా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో పరిశ్రమలు రావని లేకపోతే పరిశ్రమలన్నీ తరలి వెళ్ళిపోతాయన్నటువంటి భయాందోళనని పూర్తిగా దూరం చేసినటువంటి వ్యక్తి కేటీఆర్. తెలంగాణ విభజన సందర్భంలో ప్రధానమైనటువంటి అంశాలు 3-4 ఉన్నాయి. అందులో ఒకటి కరెంటుతో కష్టాల పాలవుతారన్నది. ఆ కరెంటు కష్టాల సమస్యను తీర్చినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి కరెంటు కష్టాలు రానియకుండా గ్రిడ్ అనుసంధానం వేగంగా కేంద్రంతో మాట్లాడుకుని పూర్తి చేయడంతో పాటు ఆ సందర్భంలో ఉన్నటువంటి కరెంటు కోతల నివారణకి ఇతర రాష్ట్రాల నుంచి మాట్లాడుకుని ఆంధ్రప్రదేశ్కి 24 గంటల కరెంటు కేంద్రం అవకాశం ఇస్తే తెలంగాణలో 24 గంటల కరెంటు తెచ్చిపెట్టినటువంటి ఘనత జగదీష్ రెడ్డిది. ఆ తర్వాత పరిశ్రమలు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, ఇంకో పక్కన ఐటీ పరిశ్రమలకు సంబంధించి గతంలో చంద్రబాబు హయాంలో వచ్చినాయి లేకపోతే రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చినాయి, ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఎవ్వరికి ఎలాంటి అభద్రత లేకుండా వాళ్ళందరికీ కావాల్సినటువంటిది కరెంటే కష్టం. చిన్న తరహా పరిశ్రమలకి, మధ్య తరహా పరిశ్రమలకి ఆ కరెంటు కష్టం తీర్చేయడం ద్వారా 24 గంటల కరెంటు ఉన్నటువంటి రాష్ట్రం ప్లస్ మీకు ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళకి భరోసా ఇచ్చి ఏది తరలిపోకుండా చూసినటువంటి వ్యక్తి కేటీఆర్. దాంతోపాటుగా కొత్త ఇండస్ట్రీస్ తీసుకురాగలిగారు. ఇంకొకటి తన వాక్చాతుర్యం కానీ తన కమాండ్ ఏదైతే లాంగ్వేజ్ మీద ఉన్నటువంటి కమాండ్ కానీ చాలా 2 తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి కమాండ్ ఉండటంతో కావలసినటువంటి విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడంతో పాటుగా హోంశాఖతో కలిసి మాట్లాడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మహిళలకి ప్రత్యేకించి భద్రత కల్పించేటువంటి ఒక విభాగాన్ని షీ టీములు లాంటిది ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అందరితో కలిసిపోవడం, మమేకమైపోవడంలో సిద్ధహస్తులే. ఇంకో పక్కన గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రెండింటినీ కూడా ఆయన చూశారు. మంచినీళ్ళు ప్రధానమైనటువంటి సమస్య. అప్పట్లో నీటి కొరత వస్తుంది తాగడానికి అన్నటువంటి ఆ తాగునీటి కొరత రాకుండా, అంటే ఇప్పటికీ ట్యాంకర్లు తెచ్చుకునే వాళ్ళు లేరంటే ఉన్నారు, ఇప్పటికీ నీళ్లు కొనుక్కునే వాళ్ళు లేరంటే ఉన్నారు. కానీ గతంలో 3-4 రోజులకి ఒకసారి వచ్చేటువంటి మంచినీళ్ళని ఒక రోజు లేదా రోజుడిచి రోజు వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేయడంతో పాటుగా అంతటి తీవ్రత అయితే తగ్గించగలిగారు. పూర్తి తగ్గించడం అయితే కాలేదు. మిషన్ భగీరథ పూర్తయ్యి ఆయన చెప్పినటువంటి విధంగా నీటి పంపింగ్ సిస్టమ్ కనుక సెట్ అయితే అప్పుడు పూర్తవుతుంది. కానీ ఆ ప్రయత్నంలో కూడా 70% పని చేసుకొచ్చింది కేటీఆర్. అట్లా కాకపోతే రోడ్లకి సంబంధించి ఆయన చెప్పింది సాధ్యం కాలేదు. రోడ్ల గుంటలు ఇవన్నీ ఆయనే 10 దఫాలు చెప్పుకొచ్చారు. పక్కన మెట్రో రైలు పనులు జరుగుతుండటం, రోజుకోసారి రకరకాలైనటువంటి సమస్యలు వస్తుంది. అది కాకుండా మిగతా పరంగా ఆయన పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, రెండో పక్కన ఐటీకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్ కానీ చాలా అద్భుతమైనటువంటి సర్వీసెస్ అందించారు. ఇంకోటి ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే సీఎం కొడుకు కాబట్టి పరిశ్రమలు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి వేరే మరొక ప్లాట్ఫామ్ అక్కర్లేదు, మరొక రూట్ అక్కర్లేదు, నేరుగా పెట్టడానికి అవకాశం కుదిరింది. అందుకనే విదేశాలు వెళ్ళి కూడా పట్టుకురాగలిగారు. మరి ఇప్పుడు ఆయన లేకపోవడం అన్నటువంటిది సీరియస్ పరుగుకి ఒక పెద్ద బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పక్కన లోకేష్ పరుగులు పెడుతూ ఉంటారు ముఖ్యమంత్రి కొడుకుగా. ముఖ్యమంత్రి కొడుకులకి ఉండేటువంటి ఫెసిలిటీ అంటే పారిశ్రామికవేత్తలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటప్పుడు 100 రకాలైనటువంటి మీడియేటర్లు ఉండకూడదు. అది మామూలు మంత్రులు అయితే అధికారులు, మీడియేటర్లు వీళ్ళందరూ ఉంటారు. అదే ముఖ్యమంత్రి కొడుకు అయినప్పుడు ఏకంగా స్వయంగా డైరెక్ట్గా డెసిషన్ తీసుకునే అధికారం అక్కడ లోకేష్కి ఉంది, ఇక్కడ కేటీఆర్కి ఉంది. నేరుగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పారిశ్రామికవేత్తలు పలు చోట్లకు కాకుండా నేరుగా రావడానికి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ని ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోకపోవడం మాత్రం పారిశ్రామిక ఎదుగుదలకి, ఐటీ ఎదుగుదలకి సంబంధించినంత వరకు ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిణామం. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారన్నటువంటిది వేచి చూద్దాం.